జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లి సి గ్రామానికి చెందిన ఆరెల్లి వెంకటేశ్వర్లు తన తమ్ముడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ తనకు రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 30 సంవత్సరాల క్రితం తన తమ్ముడు ఇల్లరికం వెళ్లిపోయాడని, అప్పటి నుండి తమ తల్లిని తానే చూసుకుంటూ తమ తండ్రి సంపాదించిన ఇంటి స్థలాన్ని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు. అయితే ఇటీవల తన తమ్ముడు తిరిగి వచ్చి ఇంట్లో తమకు కూడా వాటా ఉందంటూ వివాదానికి దిగుతున్నాడని ఆరోపించారు. తమ తల్లికి మాయమాటలు చెప్పి తమపై ఫిర్యాదులు చేయిస్తున్నాడని, తమను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇంటి స్థలం ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వాపోయారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి తనకు రక్షణ కల్పించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆరెల్లి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. నా పేరు ఆరెల్లి వెంకటేశ్వరు, నా భార్య పేరు రమ. రాజు అనే వ్యక్తి, మంజుర్ అనే వ్యక్తి, మణికంఠ అనే వ్యక్తి ముగ్గురు కలిసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మాకు ప్రాణభయం ఉన్నది. 30 సంవత్సరాల క్రితం ఊళ్ళకి వెళ్ళిపోయిన మనిషి, ఇల్లరికమైన మనిషి ఇప్పుడు వచ్చి నాకు భూమి ఉన్నదని అంటూ మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడు. ఆ ఇబ్బంది పాలు చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. వారి మీద కఠినంగా చర్య తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇది కోర్టులో కూడా కేసు అయింది. కోర్టు కూడా పెట్టినాము. ఆల్రెడీ కోర్టులో కూడా వాళ్ళ మీద కేసు అయింది. నోటీసులు ఇచ్చినాము. అన్ని విధాలుగా వాళ్లకు ఇన్ఫర్మేషన్ పంపించినా కూడా మా మీద దౌర్జన్యానికి గురి చేస్తూ కత్తులు తలవార్లు పట్టుకుంటూ తెల్లందాకా తిరుగుతూ మమ్మల్ని తిట్టుతూ, ముసలమ్మను కూడా మా తల్లి గారనే ముసలమ్మను కూడా తిట్టుతూ బెదిరించి గవర్నమెంట్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తీసుకుపోయిన వెంటనే నేను ఎంబడి పోయి మా తల్లి కదా అని పోయి చూస్తే అక్కడ దొరకకుండా చేసి కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఆఫీసులో బెదిరించి ఛానళ్ళల్లో చూపెడుతూ ముసల్దాన్ని బెదిరించి ముసల్దాన్తో చెప్పిస్తున్నాడు. అన్ని ఫేక్ మాటలు చెప్పిస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అంటే మా భూమి మాకు ఉండాలి, మా రిజిస్ట్రేషన్ మాకు ఉండాలి, మేము కష్టపడి సంపాదించుకున్నది దానికి తగిన డబ్బులు పెట్టి నేను కష్టపడి కూలినాలు చేసుకొని తగిన డబ్బులు పెట్టి నా భూమిని నేను కాపాడుకున్న దాని మీదకి వాళ్ళు దౌర్జన్యానికి వస్తున్నారు. నా భూమి నాకు ఉండాలి, రిజిస్ట్రేషన్ నాకు ఉండాలి. మేము 30 ఏళ్ల నుండి నానా కష్టాల పడుతూ, నా తల్లి క్యాన్సర్ రోగం వచ్చినా కూడా 3 సంవత్సరాలు వరంగల్ హాస్పిటల్లో ఉంటూ రక్తం నా శరీరం నుంచి రక్తం ఇచ్చుకుంటూ దాని పోషణ మొత్తం నేనే చూసుకుంటున్నా. ఏ బాధ్యత అయినా ఇప్పటికైనా కూడా నేనే చూసుకొని దాన్ని పూలల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది. నా తల్లిని అదిలే రాదమ్మను పూలల్లో పెట్టుకుని చూసుకునే జిమ్మదారి మాది. దానికి నేను అనుగుణంగా ఉంటానని మనవి చేసుకుంటున్నాను. 30 సంవత్సరాల క్రితం చిట్యాల గ్రామం నుండి వెళ్ళిపోయిన మనిషి అక్కడ 20 లక్షల అప్పు చేసి అప్పుల వాళ్ళు వెంబడి పడడంతో చిట్యాలకు వచ్చి మమ్మల్ని అనేక విధాలుగా బెదిరించుతూ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. మా తల్లి గారిని కూడా చంపుతానని బెదిరిస్తే మేము ఏంది లొల్లి అన్నందుకు మా మీద పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాడు. ఇది కరెక్ట్ కాదు, మాకు న్యాయం జరగాలి, కోర్టు తరఫున కూడా మాకు న్యాయం జరగాలని కోర్టు వారిని కోరుతున్నాను, కలెక్టర్ గారిని కోరుతున్నాను, ఆర్డీఓ గారిని కూడా కోరుతున్నాను. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. రాజు అనే వ్యక్తి ఎస్ఎం కొత్తపల్లిలో 30 సంవత్సరాల నుండి ఉండి అక్కడ అప్పులు చేసి ఆ అప్పుల బాధకు అప్పుల వాళ్ళు వెంబడి పడితే చిట్యాలకు వచ్చి ఇక్కడ నాకు భూమి ఉన్నదంటూ నా మీదకి దౌర్జన్యానికి దిగుతున్నాడు. వారిని అరికట్టి చట్టరీత్యా వాళ్ళ కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. కొడుకు గూండాలల్లో రౌడీజంలో ఉన్నారట, ఏ రాత్రి వచ్చి సంపదమని బెదిరిస్తున్నారు. మాకు ప్రాణం మీద మా ప్రాణహాని ఉన్నది, నాకు ప్రాణాన్ని కూడా కాపాడమని కోరుతున్నాను. పేరు రమ, మాది జయశంకర్ జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లి. మా మధ్య ఇల్లరికం పోయి 30 సంవత్సరాలు అవుతాను. 30 సంవత్సరాల కిందనే వెళ్ళిపోయిండు. ఆయనకు ఒక బిడ్డ, ఒక కొడుకు అయింది. బిడ్డకు పెళ్లి కూడా చేసినాక ఆయనకి 20 లక్షల అప్పు అయింది. అప్పు అయినాక అప్పుల బాధకు హైదరాబాద్కు వెళ్ళిపోయి డెంకపోయి ఇప్పుడు 30 సంవత్సరం మా అత్తమ్మకు ఆరోగ్యం మంచలేదు. ఆమెకు ఫస్ట్ చెయ్యి ఇరిగింది. చెయ్యి ఇరిగితే రాడేపించి ఆపరేషన్ చేయించిన ఆ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆమెకు కిడ్నీ ఆపరేషన్ అయింది. మళ్ళీ తర్వాత ఆ విశ్వాసదానిలో కిడ్నీ ఆపరేషన్ చేయించిన నేనే. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆమెకు పక్షవాతం వచ్చి 6 సంవత్సరాల నుంచి ఆమెకు సేవ చేసుకుంటూ అన్ని చేసుకుంటూ ఆమెను బతికించుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి ఏం చేసిండు, ఇప్పుడు నాకు ఆస్తి కావాలని వచ్చింది. మా భర్త పేట గ్రామ పంచాయతీలో 30 ఏళ్ళ కాంచెల్లి రికార్డ్ అయింది. ఒక్క రోజు కూడా అసలు ఆస్తి అనేది వానికి తెలియదు, అసలు లేదు. అసలు వానికి
ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు నాకు ఆస్తి వస్తుందని మా వీధికి కత్తులతోటి అన్నిటితోటి దాడి చేయడానికి వస్తాను. ఏమనంటే నా కొడుకు హైదరాబాద్ హన్మకొండలు ఉంటాడు, నా కొడుకు దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి, రౌడీ సీటర్లు మొత్తం నా కొడుకు తెలుసు, నా కొడుకు కూడా రౌడీ సీటరే, నేను ఎంతవరకు మిమ్మల్ని చంపేస్తాం, మాకు ఆస్తి కావాలని మమ్మల్ని బెదిరిస్తాడు. వానికి ఏం మాత్రమో చిల్లి గవ కూడా వాళ్ళ లేదు. 30 ఏళ్ళ కథలు మా భర్త మేము అందరూ రోడ్డుకు ఇటు అటు మమ్మల్ని వేధిస్తూ మమ్మల్ని స్టేషన్ల పలు అన్నిటి పాలు చేసినా కూడా మేము గెలుచుకుంటూ మాది మేము కాపాడుకున్నాం. మరి ఈ ప్రోగ్రామ్ మాకు కావాలని మమ్మల్ని ఏదో బెదిరించడానికి వచ్చి దాని అత్త అమ్ముకొని పోదామని ప్లాన్ చేసి ముసలమ్మని గొంతు విసికి నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వస్తావా రావా, నువ్వు ఇక్కడికి వేరే ఆడి ఆఫీస్కి వస్తావా రావా, నిన్ను చంపుతా లేకుండా నువ్వు ఖచ్చితంగా చెప్పాలని ముసలమ్మని ఘోరంగా కొట్టుకుంటూ చితికిబాస్తాను. మొత్తం ఘోరంగా ప్రతి ఒక్క వాళ్ళ మొత్తం ఘోరంగా మమ్మల్ని ఇంటి 10 రోజుల కంటే మస్తు హింసిస్తాను మమ్మల్ని ఘోరంగా. నేను తట్టుకోలేకపోతాను, అట్లా చేస్తాను సార్ మమ్మల్ని అసలు.